నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు బొంబాయి నటి జత్వాని గారి కేసులో ముగ్గురు ఐపీఎస్ని అనుకున్నట్లుగానే ముగ్గురు సస్పెన్షన్ జరిగింది. మనం 2 రోజుల కిందట కూడా ఒక వీడియో చేసాం. 2వ తారీఖున కంప్లైంట్ లాంచ్ చేస్తే కుక్కల విద్యాసాగర్ 1వ తారీఖునే ఆల్రెడీ వీళ్ళు బాంబేకి టికెట్లు బుక్ చేసుకుని సెల్ఫ్ ప్రిపేర్డ్గా ఉన్నారు పోలీసులు. అంటే ఇది ప్రీ ప్లాన్డ్ కుట్ర అనేది బయటికి వచ్చింది, పూర్తి ఆధారాలతో సహా దొరికిపోయినట్టే, ఫ్లైట్ టికెట్లతో కూడా. కాబట్టి వీళ్ళు అరెస్ట్ అవుతారని చెప్పి మొన్నే మనం అనుకున్నాం. నిన్న సాయంత్రం వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. అంతకుముందు ఒక సత్యనారాయణ అని ఒక ఆయనను, హనుమంతరావు గారు అని ఒక ఆయన, ఏసీపీ ఒకళ్ళు, సిఐ ఒకళ్ళు, వాళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేశారు. సో 5 అధికారులు సస్పెండ్ అవ్వటం జరిగింది ఇప్పటివరకు ఈ కేసులో. ఇది ఇంకో విషయం ఏంటంటే, ఇప్పటివరకు 2 ఐపీఎస్లు సస్పెండ్ అవ్వటం అనేది, గుజరాత్లో 2 ఐపీఎస్లు సస్పెండ్ చేశారు. అది ఇండియాలో మొట్టమొదటి సంఘటన. ఇది 2వ సంఘటన. ఏపీ ఫేమస్ అయింది, 3 ఐపీఎస్లను సస్పెండ్ చేశారు. ఇది కాకుండా దుర్గాదేవి అని చెప్పి ఒక మహిళా ఎస్ఐ ఆ రోజు జత్వాని గారిని క్రూరంగా బూటికాలతో కడుపులో తన్నారంట. ఆవిడ మీద రాష్ట్రపతి గారికి కంప్లైంట్ చేశారు జత్వాని గారు. రాష్ట్రపతి గారు స్వయంగా స్టేట్ హోమ్ మినిస్టర్కి ఆర్డర్ చేయడం జరిగింది, ఈ దుర్గాదేవి మీద విచారణ జరిపించి రిపోర్ట్ ఇవ్వమని చెప్పి. ఈ అన్ని సంఘటనలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు, దీని వెనకాల ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ మొత్తం అంతా, అంటే ఒక హయ్యెస్ట్ క్యాడర్కి చెందిన ఐపీఎస్ ఇంటెలిజెన్స్ ఐజీ ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆయన కూడా ఉన్నాడు ఈ సస్పెండ్ అయిన వాళ్ళలో. ఇంత వరస్ట్గా జరిగింది జగన్మోహన్ రెడ్డి పాలనలో. పోలీస్ అధికారులు, పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టిపోయారు. దీని మీద ఏ రకంగా విశ్లేషణ చేస్తారు సార్? మీరు 3 ఐపీఎస్లు సస్పెన్షన్ వేటి మీద అడిగారు. గుజరాత్లో మొదటిది, ఆంధ్రాలో 2వది అని చెప్పేసి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు సార్? దేశం మొత్తం మన వైపు చూసేలా చేస్తాను అని చెప్పి చెప్పారు. ఆయన పరమార్థం ఎప్పుడు కరెక్ట్గానే ఉంది సార్. అంటే ఆయన మంచిగా చెప్పినా చేసేది చెడు కార్యం కాబట్టి ఈ వద్ద ఐపీఎస్లు బలి అయిపోయారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అని చెప్పేసి అన్నారు. మరి ఆ 3 ఐపీఎస్ అధికారులు, ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఒక ఎస్సీ ఉన్నాడు, ఒక బీసీ ఉన్నాడు. ఇప్పుడు దాంట్లో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం కాలేదు, లేకపోతే కుక్కల విద్యాసాగర్కి ఏం కాలేదు, లేకపోతే ఎవరైతే పారిశ్రామికవేత్తనో అతనికి ఏం కాలేదు, ఎవరికి ఏం కాలేదు. ఎవరు బలి అయిపోయారు? ఇప్పుడు డీజీపీ కసిరెడ్డి రాజనాథ్ రెడ్డికి ఏం కాలేదు. అంటే ఇక్కడ అర్థం ఏంది సార్? ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారో, ఎస్సీ అని చెప్పేసి, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అన్నాడు, వాళ్ళే బలైపోతున్నారు ఈరోజు అధికారులు. సార్ ఎంత కష్టపడితే ఆ స్థాయికి వెళ్ళింటారు సార్. ఒక ఐపీఎస్ ఆఫీసరు ఆ స్థాయికి వెళ్ళారు అంటే వాళ్ళ పడిన కష్టం ఎంత సార్? ఈ మధ్యకాలంలో ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు ఆఫీసర్స్ ఎలా అయిపోయారంటే, ఉన్నది ఒకటే జిందగీ, అది అవినీతి చేసైనా ఏం చేసైనా మనము డబ్బులు బాగా సంపాదించాలనే కోరిక విపరీతంగా వచ్చేసింది సార్. జగన్ జమానాలో అనే దానికంటే చాలా చోట్ల ఉన్నాయి, బయటికి రాలేదంతే. బయటపడిన వాళ్ళ అంటే దొరకనంత వరకు దొర సార్, దొరికిన తర్వాత దొంగలు. ఇప్పుడు ఈ 3 ఐపీఎస్ ఆఫీసర్లు దొరికారు. ఇంకా రాబోయే రోజుల్లో ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ బలి కాబోతున్నారని మనం వేచి చూడాలి. 2వది ఏమన్నారంటే, ద్రౌపది ముర్ము గారు విచారణకు ఆదేశించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆదేశించారు. దుర్గాదేవి అని కేవలం ఒక ఎస్ఐ మీద, ఒక ఎస్ఐ దుర్గాదేవి అయ్యిండి, అందులో ఆమె కూడా ఒక మహిళ అయ్యిండి, ఒక నటికి సంబంధించి, అంటే మామూలుగా స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అని చెప్పేసి బస్సుల్లో రాసుకోవడం కానీ, రైల్వేస్లో అంటే సీట్లలో ముందు వారికే కేటాయించాలని రాసుకోవడము, మరి అలాంటివి రాసుకుంటే మనము ప్రజలే పాటిస్తున్నారు సార్ అవన్నీ. ఇప్పుడు మీరు ఒక సిటీలో బస్సులు ఎక్కండి, అంటే మహిళలకు సంబంధించిన సీట్లలో వారినే కూర్చొని ఇవ్వాలని చెప్పేసి మామూలుగా ఒక మగవాడైన కండక్టర్ కూడా వెనక్కి పంపించేస్తాడు. అవును, ముందు అంటాడు. మరి అలాంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మనము, అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనము, అలాంటి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మనము కేసుకు సంబంధించి వచ్చి చెప్పిన దానికి గాను బూటుకాలుతో తన్నడం, ఒక సాటి మహిళ పట్ల ఈ విధంగా చేయడం అనేది ఎంతవరకు న్యాయం సార్? ఎంతవరకు సమంజసము? మరి ఆమెకు ఎందుకు రాదు సార్? ఇప్పుడు ఆమె నిజంగా ఆమె కూడా అలానే చేయాలంటే 2 నిమిషాలు ఒక అధికారి పైన వేటు వేయాలి. చెంపదెబ్బ కొడితే ఏముంది సార్? ఏడు పడినాక తీసుకునే అవుద్దా? మరి ఈరోజు వేటు వేసింది, ఎక్కడి నుంచి వచ్చింది? కర్మకు ప్రతిఫలము రాష్ట్రపతి నుంచి వచ్చింది.
ఇప్పుడు విచారణ ఆదేశిస్తారు, ఆమె కూడా సస్పెండ్ అయిపోతుంది, లేకపోతే డిస్మిస్ కూడా చేయొచ్చు, రాష్ట్రపతి గారే లెటర్ పంపించవచ్చు. ఇప్పుడు ఏమైంది అంటే నేను ఏమంటున్నానంటే ఒక వెరి నవ్వు కారణంగా, కేటీఆర్ చేసినటువంటి ఒక వెరి నవ్వు కారణంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పార్టీ ఈరోజు కకావికలమైపోయింది. పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పరంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పార్టీ పాడే కట్టినట్టు అయిపోయింది. రాబోయే ఎన్నికల్లో ఇక పూర్తిగా అంతర్ధానం. ఇప్పటి వరకు కాస్తో కూస్తో ఏదైతే ప్రాంతీయవాదం తెచ్చారో ఆ ప్రాంతీయవాదులే కేసీఆర్ గారికి అండగా నిలబడ్డారు సిటీలో. అవును. ఇప్పుడు ఈ పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల వల్ల ఉన్నది బోయ, ఉంచుకున్నది బోయ. ఇంతవరకు కేసీఆర్ గారిని ఈరోజు 39 స్థానాల్లో నిలబడాలన్నా అదే సెటిలర్లే, అదే హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి ప్రాంతీయవాదులే. మరి ఆయన పరిస్థితి అదే అయిపోయింది. నా ఎంట్రుకు కూడా పీకలేరు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఈరోజు అధపాదాలను పడిపోయిన పరిస్థితి. చెల్లిని నానా హింసలు పెట్టినందుకు, చెల్లెలను రోడ్డును బట్టి వేధించినందుకు ఈరోజు ఒక్కొక్కరుగా పరారయ్యే పరిస్థితి, జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా వ్యాఖ్యానించారు. ఏమని వ్యాఖ్యానించారు? షర్మిల గారు అడ్డం పడుతున్నారు, ఇంకో సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అంటే వైసీపీ పార్టీ కాంగ్రెస్లో విలీనం కాబోతున్నది అని. అవును. అంటే నేనేమంటున్నానంటే సార్, ఒక అహంకారము, అవగాహన రాహిత్యం వల్ల చేసేటువంటి వ్యాఖ్యలు ప్రజలు ప్రతి ఒక్కటి సున్నితంగా గమనిస్తూనే ఉంటారు. దాని ఏదైతే మనం కర్మ చేశామో ఆ కర్మకు ప్రతిఫలము ఇప్పుడు ఈ అప్పట్లో కేసీఆర్ గారి పార్టీకి అయితేనేమి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి అందుతూ ఉన్నాయి దాని ఫలాలు. నేనేమంటున్నానంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన వల్ల రాష్ట్రం 30 ఏళ్ళు ఎనికిపోయింది. ఒకరి వైపు ఏమో చేసినటువంటి అరాచకాల కర్మఫలం ఇప్పుడు అందుతూ ఉంది. దీన్ని రెడ్ బుక్ కుట్ర అని చెప్పేసి మళ్ళీ ఇంత పోకడలా వ్యాఖ్యానించారు. రెడ్ బుక్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని నథింగ్ అన్నాడు. ఇప్పుడు రెడ్ బుక్ లోకేష్ గారు రెడ్ బుక్ని చూసుకొని ఎందుకు భయపడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారిని నథింగ్ అన్నప్పుడు లోకేష్ గారు ఎంత అని అనుకోవచ్చు కదా. మరి లోకేష్ గారు మిమ్మల్ని భయపెడుతున్నాడంటే మరి లోకేష్ గారికి మీరు నథింగ్ అనుకోవచ్చా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు చంద్రబాబు నాయుడు నాకు నథింగ్ అని చెప్పేసి అనుకోవచ్చా? అంటే నేను ఏమంటున్నానంటే జత్వాని గారి కేసుకి రెడ్ బుక్ కి సంబంధం ఏముంది? జగన్మోహన్ రెడ్డి దానికంటే ముందుగా సార్ 5 ఏళ్ళు అడిగారు, ఒక్క ఛాన్స్ అన్న పాపానికి. 5 ఏళ్ల గ్రహచారం, 5 ఏళ్ల కాలంలో ఉన్నటువంటి గ్రహచారం ఈరోజు ప్రతిఫలాలు అందుతున్నాయి ఆయా పార్టీల వాళ్ళకి. అందుకే పెద్దలు అన్నారు గుణమెరిగి దానం చెయ్యాలి అని. ఈరోజు ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని అడిగినందుకు దానం చేసేశారు. ఓట్ల రూపంలో దానం చేశారు. నేనేమంటున్నానంటే అంటే మేము అనేంత స్థాయి కాదు కానీ, ఆ వయసు కాదు కానీ, పెద్దలు చెప్పినటువంటి మాటని ఈరోజు నేను మీడియా ముఖంగా చెప్తున్నాను. ఏమని చెప్తున్నా? గుణమెరిగి దానం చెయ్యాలి అని. మరి ఆ గుణము చూసో, అదే గుణం చూసి ఆ రోజు ప్రజలు ఓటేసింటే ఈరోజు పోలవరం అయిపోయేది, ఈ రివర్స్ టెండరింగ్ అని ఆ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినేది కాదు, రాజధాని పూర్తి అయిపోయేది, ఈ పార్టీకి కంపెనీలన్నీ ఒక స్థాయికి వచ్చి ఈ పార్టీకి డెవలప్ అయ్యిండేది. అవును. అన్ని కంపెనీలు స్టార్ట్ అయిపోయి ఉద్యోగాల కల్పన మొదలయ్యేది ఈ ఎలక్షన్ నుంచి. ఇప్పుడు మళ్ళా మొదటి నుంచి రావాలా? 3 రాజధానుల కాన్సెప్ట్ రద్దు చేసి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి, గతంలో 5 ఏళ్ల పరిపాలన కాలంలో అభివృద్ధికి ఏమేమి విఘాతాలు కల్పించారు అన్ని రద్దు చేసి ఇప్పుడు ప్రక్షాళన చేసుకోవాలి. అభివృద్ధి దాదాపు కేంద్రం నుంచి 60,000 కోట్లు తెచ్చారు సార్ ఫస్ట్ ఇయర్ యాన్యువల్ బడ్జెట్లోనే. అవును. ఇంక 4 ఏళ్ళు ఉంది, అంత ఈజీగా వదులుతారు బాబు గారు? ఈ రోజు కూడా గాంధీనగర్కు పోయారు, అక్కడ ఏదో సదస్సు ఉంది, కంపెనీలు రాబట్టాలని చెప్పేసి 7కే వెళ్ళిపోయారు విమానం ఎక్కి. అంటే నేను ఏమంటున్నానంటే సార్, పెద్దలు చెప్పిన దాని ప్రకారము గుణమెరిగి దానం చేయాలి. 2029లో కూడా ప్రజలు మీరు గమనించండి, ప్రతి ఒక్కటి గమనించండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని, లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు, లేకపోతే జనసేనకు పాటించిన వాళ్ళు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు వ్యతిరేకించట్లేదు. సొంత కుటుంబ సభ్యులే చీదరించుకునే పరిస్థితి ఈరోజు. చెల్లెళ్ళు షర్మిల గారు, సునీత గారు, తల్లి విజయమ్మ గారు దూరం అయిపోయారు, ఫ్రెండ్ ప్రశాంత్ కిషోర్ దూరం అయిపోయాడు. ఈరోజు ఎవరు ఆలమోహన్ సాయిదత్తం తెచ్చి పెట్టుకున్నాడు. అవును. అంటే అప్పుడు క్రెడిబిలిటీ, విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా లేదా అనేది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఆలోచించుకోవాలి. ఇంతమంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దూరం అవుతున్నారు, తర్వాత చాలామంది
ఇప్పటికే ఇద్దరు ఖాళీ అయిపోయారు. మోపిదేవి వెంకటరమణ గారు సార్. అవును, ఆయన అసలు ఆల్మోస్ట్ వైఎస్ఆర్ భక్తుడు, అంతరాత్మ అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అంతరాత్మ, మానసిక పుత్రుడు అనుకోవాలి ఒక రకంగా. మానసిక తమ్ముడో లేకపోతే మానస తమ్ముడో మానస పుత్రుడో ఏదో ఒకటి. అలాంటి వ్యక్తి ఈరోజు సర్వం త్యాగం చేసినటువంటి నాకే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పించల్లా ఆ నియోజకవర్గం నుంచి అని చెప్పేసి రాజ్యసభ ఇచ్చి తుడిచిపెట్టుకున్నారు అని చెప్పేటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క కేసులో A5 నిందితుడు మోపిదేవి వెంకటరమణ గారు. మరి ఇంతటి త్యాగం చేసినటువంటి మోపిదేవి వెంకటరమణ గారికి మిగిలినది ఏంది సార్? వైరాగ్యము, నైరాస్యము. అంటే నేనేమంటున్నానంటే ఇది ఏదో తెలుగుదేశం వాళ్ళు చేదరించుకునేదో లేకపోతే జనసేన వాళ్ళు చేదరించుకునేదో లేకపోతే బీజేపీ వాళ్ళు లేకపోతే కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు కాదు సార్. ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు. నిన్న కూడా పిఠాపురంకి వెళ్ళి ప్రెస్ మీట్ పెడితే ఆ వంగా గీత గారు చూసారా సార్? 15,000 నీకు 15,000 నీకు 15,000 అంటే ఈడి నచ్చ తగలయ్యా అన్నట్టు ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టింది సార్. అవును, ఇంకా పార్టీ నాశనం అయిపోయినా, పార్టీ మునిగిపోతున్నా, ఈ డైలాగులు ఏంది, యాటికి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు? 10 రోజుల తర్వాత రావడమే, 10 రోజుల తర్వాత వచ్చాడు పరామర్శకు. వరదల గురించి పరామర్శకు వచ్చాడు. దాదాపు 10 రోజుల తర్వాత వచ్చాడు. అన్నాడు వరదలు ఏముంటాయి, బాధితులు ఎవరు ఉంటారు, ఏముంటుందని అది కూడా ట్రాక్టర్ ఎక్కి తిరిగాడు. అది కూడా ట్రాక్టర్ ఎక్కి తనకు పర్యటించినటువంటి గ్రామాల్లోనే పర్యటించాడు. తనకు నచ్చినటువంటి అంటే నీళ్లు లేనటువంటి ప్రాంతము, బురద లేనటువంటి ప్రాంతంలో పర్యటించాడు. సంతోషం అదన్నా చేశాడు. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన 2 సార్లు బురదలో దిగాడు. లేకపోతే ఏదో రెడ్ కార్పెట్ ఏదో వేయలేదు. ఇంకా సంతోషించాలి అంతవరకు. మరి జగనన్న కాలనీలో తిరిగాడు సార్. మునిగిన జగనన్న కాలనీలో రావయ్యా మా జగనన్న కాలనీలో మునిగిపోయాయి, మనిషి లోతెత్తు నీళ్ళు వచ్చాయి అంటే పాపం వాళ్ళకు కూడా ఇలా అన్న పరిస్థితి. అవును, మరి ఏంటి సార్? అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అనాలనో ఉద్దేశం కాదు. వాస్తవం ఎంత అవాస్తవం ఎంత ప్రజల ముందే ఉంది, గమనించాలి. ప్రతిరోజు నిరంతరము మీరు సున్నితంగా గమనించండి. ఇప్పుడు కూటమి సర్కారు వచ్చింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంత మనోవేదన చెందుతున్నా, ఆవేదన చెందుతున్నా, బాబు గారు ఎక్కడైనా దురుసుగా కానీ లాండ్ ఆర్డర్ కానీ తీసుకున్నారా? చేతిలోకి తీసుకోలేదు. చట్టబద్ధంగా పారదర్శకంగా ఎంక్వైరీ విచారణ చేయించిన తర్వాతనే వాళ్ళు చట్టబద్ధంగానే చర్యలు తీసుకుంటున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? లోకేష్ గారికి ఆపాదించాలి కాబట్టి రెడ్ బుక్ దాని మీద ఒక కుట్ర లేపే ప్రయత్నము. నేనేమంటున్నానంటే ఇంతటి మ్యాండేట్ ఇచ్చినా కూడా ప్రజల మీద బాధ్యతతో నడుచుకోవాలి కాబట్టి, ప్రజల గురించి లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆవేదన మనోవేదన కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి సార్ ఈరోజు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? వచ్చిన 10 నెలల రోజుల లోపలే ప్రజావేదిక కూల్చేశాడు. కేవలం చంద్రబాబు నాయుడు కట్టిన పాపం అని చెప్పేసి, చంద్రబాబు నాయుడు గారు కట్టినారని చెప్పేసి 8 కోట్ల రూపాయల ప్రజావేదిక, ప్రజల కోసం కట్టినటువంటి ప్రజావేదికను నిలువున జేసీబీని పెట్టి కూల్చేశాడు. ఒకప్పుడు జేసీబీలు కూలడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి, తొక్కించడానికి ఉపయోగించినటువంటి జేసీబీలు ఈరోజు అదే జేసీబీల మీద ప్రయాణం చేసి ప్రజలను కాపాడడానికి ఉపయోగించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్కటి ప్రజలు గమనించాలి. ఇదేదో నేను చెప్పేటువంటిది కాదు. ప్రజలు చాలా తెలివివంతులు. ఇప్పుడు సున్నితంగా ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటారు సార్. గతంలో 2014లో తెలుగుదేశం పార్టీకి 46% ఓట్లు వచ్చాయి. జనసేనకు సంథింగ్ అన్నీ కలుపుకొని అంతా కలిపి వచ్చాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత వచ్చాయి సార్? 49%, 50%, 49% ఏమో వచ్చాయి. అంటే 5% సార్. అంటే ఆ పార్టీకి ఈ పార్టీకి 5% ఓట్ బ్యాంక్ తేడా. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ 5% ఓట్ బ్యాంకుకి జగన్మోహన్ రెడ్డి గారి వైపు ప్రజలు మొగ్గు చూపారు. ఏది? చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగా చేశారు, కానీ ఇంకా ఏదో ఆశించారు, ఒక్క ఛాన్స్ అన్న అడిగినందుకు గుణమెరిగి దానం చేయాలన్నట్టు ప్రజలు ఆలోచించుకోకుండా దానం చేశారు ఓట్లు. ఇప్పుడు ఆ 5 ఏళ్ల పరిపాలన 19 నుంచి 24 మధ్య పరిపాలన కాలంలో 10% ఓట్లు స్వతహాగా కోల్పోవడం జరిగింది. ఆ 10% ఈడాడ ఈ పొద్దు 57% కూటమి సర్కారుకు ఓట్లు పడ్డాయి. మరి 5% చంద్రబాబు గారు బాగా పరిపాలించినప్పటికీ 5% ఓట్లు కోల్పోయారు. అంటే చాలా రాజకీయ కారణాలు ఉంటాయి. ఏంది? కుట్రలు, ఫేక్ ప్రచారాలు. అంటే నిజం తెలుసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చిన విధంగా చాలా నష్టపోయింది తెలుగుదేశం పార్టీ. అభివృద్ధి, డెవలప్మెంట్, సంక్షేమం అని చెప్పి రాజకీయం చేయడం మర్చిపోయారు. మర్చిపోయిన కారణంగా 2019లో అధికారం చేపట్టారు. 2024కు వచ్చే టయానికి ఏమైంది సార్? 10% ఓట్ బ్యాంక్ పోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చాకే 10% ఓట్లు, ఏదైతే మొత్తం రాష్ట్రం మొత్తం మీద 10% ఓట్లు కూటమి వైపు మళ్ళాయి. మరి ఇంత అనితర బాధ్యత ఇచ్చినటువంటి ప్రజలకు మేలు చేయాలి కానీ కక్షపూరితంగా ప్రతి ఒక్కరూ మనల్ని వేధించారు అని చెప్పేసి పోతే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు తేడా ఏముంటుంది సార్? ఇది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించండి.
బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఎప్పుడు ఏమి చేయాలో స్పష్టంగా తెలుసు. మీరు ఆవేశపడద్దండి. ఇప్పుడు ముగ్గురు అధికారులు సస్పెండ్ అయ్యారు. ఇన్ని అరాచకాలు చేసిన అధికారులకి శిక్ష పడాల్సిందే. వాళ్ళు మళ్ళీ ఏదో శుద్ధపూసల్లాగా క్యాట్కి మళ్ళీ పిటిషన్కి వెళ్తున్నారు. సార్ ఇప్పుడు దేవినేని అవినాష్ వీళ్ళంతా వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మూసుకొని పాస్పోర్ట్లు అందజేయండి, అధిక విచారణ సరెండర్ చేయమన్నారు, విచారణకు సహకరించండి. పాస్పోర్ట్లు ఇవ్వకపోతే మేము కూడా రెస్పాన్స్ కాదని చెప్పేసి క్లియర్ కట్గా సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. అంటే వీళ్ళు క్యాటుకు కాదు సార్, ఇంటర్నేషనల్ దానికి పోయినా కూడా చేసిండే తప్పులు ఆధారాలతో సుద్దా ఉన్నాయి కాబట్టి ఇక్కడ భయపడాల్సిన పని లేదు. ఒకవేళ ఈమె చేసిన జత్వాని గారు చేసినటువంటి ఆరోపణలు అబద్ధాలు ఉంటే, అసత్య ప్రచారాలు ఉంటే ద్రౌపది ముర్ము గారు విచారణకు ఎందుకు ఆదేశిస్తారు? అంటే ఆమెకి ఇంటెలిజెన్స్ ఏమి ఇవ్వకుండానే ఊరికనే విచారణకు ఆదేశిస్తారా సార్ రాష్ట్రపతి నుంచి? అంటే ఈ దేశానికి రాష్ట్రపతి అంటే ఏంది సార్? ప్రథమ పౌరురాలు, ప్రథమ పౌరుడు. మరి అంటే నేనేమంటున్నానంటే ఎవరి పరిపాలన కాలంలో లా అండ్ ఆర్డర్ లేదు, ఎవరి పరిపాలన కాలంలో లా అండ్ ఆర్డర్ ఉంది. ఈరోజు జత్వాని గారు ప్రభుత్వం మారితే ఎంబడే వచ్చి చేసినప్పుడే 3 నెలల్లోనే ఆమెకు సమస్యకి పరిష్కారం లభించిందా లేదా సార్? అవును. మరి ఇప్పుడు ఒక మహిళ అయ్యుండి జత్వాని గారు, ఈ దుర్గాదేవి ఒక మహిళా అధికారి అయ్యుండి కేవలం ఒక ఎస్ఐ స్థాయి అధికారి, మొత్తం వాస్తవాలన్నీ తెలుసు, నిజాలన్నీ తెలుసు. ఆ రోజు చేసిన కుట్ర, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ చేసిన కుట్ర అంతా. అయినా ఆ మహిళని బూటు కాలుతో తన్నటం ఏంటండి? ఒక ఎస్ఐ అయ్యుండి సార్ నిర్లక్ష్యం. మేము ఏమి చేసినా వై నాట్ 175 అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. సరే అప్పుడు 151 వచ్చాయి, ఇంకో 10 వేసుకుంటే 160 వస్తాయి, ఇంక మందే ప్రభుత్వం అని చెప్పేసి అనుకొని ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు ల్యాండ్ క్రూజర్లో పెట్టి విజయవాడలో పెట్టినట్టు మళ్ళీ మనమే వచ్చేదని అట్లాగా రేవంత్ రెడ్డి గారు అనిలా సార్. వచ్చిన ముఖ్యమంత్రి అయిన నాకే 2 నెలలకు తెలిసింది ల్యాండ్ క్రూజర్లు ఎన్ని కొని విజయవాడలో పెట్టారని చెప్పేసి. అంటే వీళ్ళు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇటు కేసీఆర్ గారు మళ్ళీ మేమే వస్తా అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి అధికారులు అత్యుత్సాహం చూపించారు. ఇంకా 10 ఏళ్ళ మంది ఆ టైంకి సంపాదించుకొని పదవికి రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు అనే ఊహాలో కూడా చాలా మంది ఉన్నారు సార్. అంటే డబ్బు కోసం పూర్తిగా ఇంత నేను అదే అంటున్నాను సార్. ఈ రోజు ఒకప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అంటే చాలా విలువ ఉండే సార్ సమాజంలో. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పనిచేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చేసినటువంటి అరాచకాలు బయట పడుతున్న కొద్దీ ఆ యొక్క క్యాడర్లకు విలువ లేకుండా పోతాను సార్. ఐఏఎస్ అంటే ఒకప్పుడు అదేదో ఒక ముఖ్యమంత్రి తర్వాత ఇంక ఈయనే మనకు దేవుడు అనే విధంగా ప్రజలు భావించేవాళ్ళు కలెక్టర్ని. ఈ రోజు చేదరించుకునే పరిస్థితి సార్ ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్ ఆఫీసర్లను. ఇది ఇప్పుడు కూడా ఈ ఐఏఎస్ అధికారుల సంఘాలు కానీ ఐపీఎస్ అధికారుల సంఘాలు కానీ ఇప్పుడు యాడికి వినాయో ఏం చేస్తున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి. గతంలో చంద్రబాబు గారిని ఉద్దేశించి అధికారుల సంఘాలు రావడము, కేకలు వేయడము, ఓ అని ప్రతి దానికి లేసేవాళ్ళు. ఇప్పుడు కళ్ళ ముందు ఆధారాలతో సుద్దా ఉన్నాయి, ఇప్పుడు వచ్చి మాట్లాడరు. అంటే నిజమైన ప్రజాస్వామ్యంలో మనం బతుకుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఈరోజు లభిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి సర్కార్లో. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్లో ఉంటే మాట్లాడేవాళ్ళ సార్? ఈ పాటికి సస్పెండ్ కూడా కాదు, డిస్మిస్ చేసేవాళ్ళు. అంటే నేనేమంటున్నానంటే నియంతృత్వ ధోరణి లేని ప్రభుత్వం ఇది, ప్రజాస్వామ్యం పెరడు వెళ్తున్నటువంటి ప్రభుత్వం ఇది. కుట్రలు కుతంత్రాలంటే సాక్షి పేపర్లో అది రాయకపోతే మంచిగా రాస్తే ఆశ్చర్యపోవాలి కానీ మామూలుగా రాస్తే దాంట్లో ఆశ్చర్యం ఏముంది సార్? ఈరోజు సాయంత్రం లోపు కుక్కల విద్యాసాగర్, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు ఇదే కేసులో. చూడాలి సార్. మనము ఇప్పుడు ప్రభుత్వము గతంలో కూడా మనం ఒక వీడియోలో చెప్పుకోవడం జరిగింది, సస్పెండ్ చేస్తారా డిస్మిస్ చేస్తారా అనే చర్చ మీద నడిచాము. గవర్నమెంట్ ఏం చేశారు, ఆదేశాల ప్రకారం డీజీపీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు, సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళు తదుపరి మళ్ళీ క్యాట్కి వెళ్తామంటున్నారు. చూడాలి, ఈడ సస్పెండ్ అయ్యారు, ఆడ ఏకంగా అర్హత లేకోకుండా చేస్తారు, మళ్ళీ ఏదో చూడాలి. మళ్ళీ అది ఏం జరుగుతుందో మనం వేచి చూడాలి. చూద్దాం సార్, వేచి చూద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, నమస్తే.